హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇగోండి నేను లేచి ఒక అరగంట అవుతుంది. ఇంక ఈరోజు మార్నింగ్ అయితే చాలా మబ్బుగా ఉందండి. వర్షం పడుతుంది ఓ పక్క. అయితే నేను ముందుగా లేచి గుమ్మం దగ్గర తుడిచేసి బ్రష్ చేసి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి మొహం కడుక్కొని ఫస్ట్ అయితే టీ పెట్టుకొని తాగుతానండి. టీ తాగిన తర్వాత ఇంకేదైనా చేయగల పని లేకపోతే చేయలేను. మీలో ఎంతమందికి ఇలా అలవాటు ఉందో నాకు కామెంట్ చేయండి. ఇగోండి దొండకాయలు కడిగేసి పెట్టుకున్నాను. ఇక స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని ఉంచానండి. ఇలానే ఉంచుకుంటాను ప్రతిరోజు. ఇంక ఈరోజు అయితే టిఫిన్ పెట్టే పని లేదండి పిల్లలకి. నేను రోజు టిఫిన్ పెట్టను. ఒక 3 రోజులు టిఫిన్ పెడితే వారంలో 2 రోజులు మజ్జిగన్నం గంజన్నం ఇలా పిల్లలకి పెడుతూ ఉంటానండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను అయిపోయి. ఇంక నేనైతే టీ తాగేస్తాను. ఇంక ఈ టీ గురించి అయితే ఎప్పటికప్పుడు మా వారు టీ మానేసి పాలు తాగొచ్చు కదా, ఎందుకు ఈ టీ తాగి హెల్త్ పాడు చేసుకుంటావు అని అంటారు. కానీ పాలంటే నాకు అసహ్యం అండి. టీ నాకు డెలివరీ టైం అప్పటి నుంచి అలవాటు చేశారు మా వాళ్ళు, మా అమ్మ వాళ్ళు. అయితే ఇంకా రైస్ అయిపోయిందండి. ఇంకా అన్నం విషయానికి వస్తే మేమైతే వారి పనమే వండుతానండి. కుక్కర్లో అయితే పెట్టను. ఎప్పుడో ఎమర్జెన్సీ అయితే కుక్కర్లో పెడతాను. నాకు కుక్కర్ అన్నం అంటే ఇష్టం ఉండదండి. మా వారికి మా పిల్లలకి కుక్కర్ అన్నం రోజు పెట్టినా తినేస్తారు. కానీ నేను తిన్నని ఇలా అందరికి కలిపి ఇలా వండేస్తాను. రోజు టిఫిన్లు పెడితే పిల్లల పొట్ట పాడైపోద్దని ఈ మధ్య చెప్తున్నారు కదండి. అందుకని ఇలా నేనైతే ప్లాన్ చేసి పిల్లలకి వేడి గింజన్నం లేదంటే అన్నం చల్లార్చిన తర్వాత మజ్జిగ పోసి అందులో నిమ్మకాయ పచ్చడి అయినా కొంచెం ఆవకాయ అయినా నంచుకోవడానికి ఇలా పెట్టేస్తాను పిల్లలకి. ఇగోండి పప్పు టమాటా కోసం ప్రిపేర్ చేస్తున్నాను. మాకైతే మా చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు రోజు టిఫిన్ అయితే పెట్టేవారు కాదండి. వారంలో ఎప్పుడో వరి నూకతో ఉప్మా చేయడం, లేకపోతే చపాతీ చేయడం, లేకపోతే కుడుము పెట్టడం చేసేవారండి. రోజు అయితే మాకు టిఫిన్స్ ఉండేవి కాదు. అన్నంలో మజ్జిగ పోసుకొని తినేసి కాలేజీకో, స్కూల్‌కో వెళ్ళిపోయేవాళ్ళం మేమైతే. ఎందుకంటే వాళ్ళకప్పుడు పొలం పనులు ఎక్కువగా ఉండేవి కాబట్టి, పిల్లలం మేము ముగ్గురం కాబట్టి, ముగ్గురిని చూసుకోవడానికి వీలు కుదరదు కాబట్టి అలా చేసేవారండి. ఇప్పుడైతే అలా కాదు కదండీ. సిటీలో ఉంటున్నాం కాబట్టి ఇంటి దగ్గరే ఇల్లును, పిల్లల్ని కనిపెట్టుకొని ఉంటాం కాబట్టి, ఎవరెవరికి ఏదేది ఇష్టమో, ఎవరెవరికి ఏదేది అవసరం అనేది ఇప్పుడైతే మనము చూసుకుంటున్నాము. అప్పుడైతే అమ్మ వాళ్ళు పెట్టిందే తినాలి. ఏది వండితే అది. ఇప్పుడైతే ఎలా కాదండి. వాళ్ళు ఏది అడిగితే అదే చేసి పెట్టాలి. లేకపోతే తినడం మానేస్తున్నారు ఇప్పుడు పిల్లలు. ఇక పప్పు అయిపోయిందండి. పప్పు తాలింపు పెట్టేశాను. నాకు మజ్జిగన్నంలో పప్పు వేసి ఇవ్వమ్మా నేను తింటానని మా వాడు అడిగాడు. ఇగోండి వాడికి వేసి ఇచ్చేసాను.